కరమైన సంగతులు చూచినట్లు దయచేసి నా నేత్రములను తెరువమని భక్తుడైన దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. జాగ్రత్తగా మనం విందాం. ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దావీదు గారు ఈ రీతిగా ప్రార్థన చేయటం చాలా విశేషం. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన కరమైన సంగతులు చూచున్నట్లు దయచేసి నా నేత్రములను తెరువుము. ఈ మాటను మనం చదువుతున్నప్పుడు పాపం ఆయన కళ్ళు లేవేమో, ఆయనకి చూపు ఆనట్లేదేమో, అందుకే చూపు కోసం ప్రార్థన చేస్తున్నాడేమో అనే ఆలోచన వస్తుంది. ఇది ఎవరికనంటే ప్రియులారా, ఇంకా ఆత్మీయ గుడ్డితనం కలిగిన వాళ్ళకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బాహ్య నేత్రాల గురించి మాట్లాడడం లేదు, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని, అప్పుడే నేను దేవుని కార్యాలు పొందుకుంటానని భక్తుడైన దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఆత్మీయముగా మనం గ్రుడ్డివారం అయిపోయినప్పుడు, ఆత్మీయంగా మనము అంధత్వంలో ఉన్నప్పుడు దేవుని కార్యాలు ఎప్పటికీ మనం చూడలేం, పొందుకోలేం. మనం ఆత్మీయంగా మనము చూడండి, మరి ఇంతవరకు దైవజనులు చెప్పారు కదా ప్రియులారా, చూడండి, అవ్వాదాములు వారు ఆత్మీయంగా ఏమైపోయారు చెప్పండి? చనిపోయారు. ప్రభులు వారు ముందే చెప్పారు, మీరు నా మాట వినని దినమున మీరేమవుతారు? చస్తారు అన్నాడు. అదే రీతిగా వారు చనిపోయారు, వారు ఆత్మీయంగా చనిపోయారు. అందుకని ప్రియులరా, దేవుని కృపను వారు పొందకుండా ప్రియులరా శాపాన్ని వారు కొని తెచ్చుకున్నారు. చూడండి, నువ్వు బ్రతుకు దినములన్నీ నీ ముఖముని చెమట కార్చి బ్రతుకుతావు అన్నాడు. ఎవరిని? ఆదాము గారి. పిల్లలు ఈవిడేమో నువ్వు బ్రతుకు దినములన్నీ నువ్వు కష్టము పడి నిట్టూర్పు పొందుతూ వేదనతో నీవు బిడ్డలను కంటావు అన్నాడు. చూడండి, మనం మేలు పొందవలసిన మనం ఈ లోకములో శ్రమలను శోధనలు మనం కొని తెచ్చుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఆత్మీయముగా మనం గ్రుడ్డివారం అయిపోవటం. అందుకే దావీదు గారు అంటారు, ప్రభువా, ఒకవేళ నాలో ఏ అంధత్వమైన ఉందేమో, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు, నీలో అద్భుతాలు పొందుకున్నట్లు, నీలో బలమైన కార్యాలు నేను రుచి చూచినట్లు దయచేసి నా నేత్రాలు తెరవండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. నిశ్చయముగా మనము మన నేత్రాలు కూడా తెరవబడినట్లయితే నిజముగా దేవుని యొక్క కార్యములు మనం ఎండుగా పొందుకుందుముగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, నేత్రములు తెరవబడినటువంటి ఒక 5 పిల్లల సన్నివేశాలు మీకు చెప్తాను. వారి నేత్రములు తెరుచుకోవడం ద్వారా, వారి ఆత్మీయ గురుడితనము తొలగించుకోవడం ద్వారా వారి జీవితంలో ఎటువంటి మేలులు వారు పొందుకున్నారో నేను త్వరగా చెప్తాను. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయము పిల్లల 19వ వచనములో మనము చదువుకుందాం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరుచున్నందున ఆమె నీళ్ల ఊటను చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి పిల్లలు, దేవుడు ఆమె నేత్రములు తెరుచున్నందున, చూడండి, అప్పటి వరకు ఆమెకి కనబడినటువంటి నీళ్లు ఆమెకి కనబడ్డాయి. చూడండి, ఎంతో ప్రయాసపడి అరణ్యమంతా వెతికింది నీళ్ళ కోసం. చూడండి, హగరు ఆ బిడ్డను బ్రతికించుకోవాలని వ్యయ ప్రయాసలు పడింది, ఎక్కడ కూడా నీళ్లు చుక్క దొరకలేదు. దేవుడు ఆమె కన్నులు తెరుచున్నందున ఆ తిత్తును నీళ్లతో నింపుకుని ఆ చిన్నవాడిని బ్రతికించుకుంది. ఆమె కన్నులు తెరవబడినందున ఆమె అక్కరలు తీర్చబడింది. ఆమె కన్నులు తెరవబడినందున ఆమె అవసరత తీర్చబడింది. ఈరోజు ప్రియులరా, నువ్వు ఆధ్యాత్మికముగా ఆత్మీయంగా నీవు ప్రియులరా నువ్వు గుడ్డితనం నుండి బయటికి రాగలిగితే, ప్రియులరా ఆత్మీయంగా నువ్వు వెలిగించబడగలిగినట్లయితే నా దేవుడు నిజముగా నీ అక్కరలు తీర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డితనములో ఉన్నంతకాలం ప్రియులరా, ఇంకా లోకములో ఉన్నంతకాలం, లోకరీతిగా ఆలోచించినంత కాలం, లోకపు పద్ధతుల్లో నువ్వు ప్రయాణించినంత కాలం, లోకము ప్రయాణం వెళుతున్న రీతిలో నువ్వు వెళుతున్నంత కాలం నీవు ప్రియుల దేవుని నుండి నీవేమాత్రము కూడా
ప్రియులారా అవసరతలను నువ్వు పొందలేవు, దేవుని నుండి అక్కరలు నువ్వు పొందలేవు. దేవుడు నిశ్చయముగా నీ అక్కరలు తీర్చాలి అని అంటే నిశ్చయముగా మన ఆత్మీయ గుడ్డితనము పోవునుగాక. అందుకే భక్తుడైన దావీదు అంటారు, నీలోని కార్యాలు నేను పొందుకున్నట్లు, నీలో అద్భుతాలు నేను చూచున్నట్లు దయచేసి నా నేత్రాలు తెరవండి. ఈరోజు మన ఆత్మీయ గుడ్డి వారిగా ఉన్నప్పుడు ఏమాత్రము దేవుని కార్యాలు పొందలేం, దేవుని నుండి మన మేలులు పొందలేం. ఆమె గుడ్డితనము పోయినందున ఆమె కక్కర్లు తీర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక నూతనంగా ఈరోజు మీకు వాక్యాన్ని నేను మీ ఎదుట ధ్యానించాలనుకుంటున్నాను. పిల్లలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆమె కన్నులు తెరవబడినందున ఆమె అక్కరలు తీర్చబడ్డాయి. మొదటిగా చెప్పండి, ఆమె కన్నులు తెరవబడినందున ఆమెకు అక్కరలు తీర్చబడ్డాయి. ఈరోజు మనం ఆత్మీయంగా మనం వెలిగించబడినట్లయితే నిశ్చయముగా దేవుడు మన అక్కర్లు కూడా తీర్చునుగాక. హల్లెలూయా. రెండవది నేను చెప్తున్నాను, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనం. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరుచున్నందున దూసిన ఖడ్గము చాంద పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారుని గాడిదని వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధునై బయలుదేరి వచ్చుతుని. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మనోడు ఎవరనంటే బిలాము గారు. ఎవరు చెప్పండి? బిలాం. ఈయన పేరు బిలాం. హీ ఈజ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఇస్రాయేల్. ఆయన ఇశ్రాయేలులకు ఒక మంచి ప్రవక్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఈయన ఎవరనంటే బాలాకు. పిల్లరి బాలాకు అనేటువంటి వ్యక్తి ఎవరనంటే మోయాబీయులకు రాసు. నేను ఎక్కడెక్కడో విషయాలు చెప్పట్లేదు. 22వ అధ్యాయంలో ఈ చరిత్ర అంతా ఉంటుంది. మీరు చదివితే తలకాయ పొట్టు వస్తుంది. అందుకనే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను, వినండి. చూడండి, ఈ బాలాకు అనేటువంటి వ్యక్తి మోయాబీయులకు రాసు. చూడండి, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరి కానానుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో మోయాబు అరణ్యంలోనికి వచ్చారు. మోయాబీల అరణ్యంలోనికి వచ్చినప్పుడు పిల్లరా, మోయాబు రాజు బాలాకు వెంటనే కంగారు పడ్డాడు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనంటే, కానివారు, పక్క దేశస్థులు, ఎవరైనా పొరుగువారు వారి దేశ సరిహద్దుల్లోనికి వస్తే వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మన మీద యుద్ధానికి వచ్చారు కనుక మన వారితో ఏం చేయాలి? యుద్ధం చేయాలి అనేటువంటి ఆలోచన వారికి వస్తుంది. ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఒకేసారి మోయాబు దేశానికి వస్తే బాలాకు కంగారు పడడం మొదలెట్టాడు. పాపం ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయడానికి రాలేదు, దారిలో వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ముత్యాలపల్లి వెళ్తుంటే పేరుపాలెం సెంటర్ అని కూడా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు పేరుపాలెం సెంటర్ మన దారిలో వెళ్తుంటే మా కోసం మమ్మల్ని ఏదో చేయడానికి వచ్చారని వాళ్ళ కొరతకు వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే జరిగింది వీళ్ళకు కూడా. పిల్లలు వాళ్ళ దారిలో వాళ్ళు వెళుతున్న సందర్భంలో ఈ బాలాకు రాజు కంగారు పడడం మొదలుపెట్టాడు. అయితే సైన్యాన్ని అప్రమత్తం చేశాడు. సైన్యాన్ని అప్రమత్తం చేసినప్పుడు ఎవరు కూడా ఆయనకు సరిపోయి వాళ్ళు ఎదిరించగలిగిన సైన్యము మోయాబీలలో లేరండి. అయితే వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆయనకి తెలిసినటువంటి చిరకాల స్నేహితుడు బిలాముకు వెంటనే కబురు పెట్టాడు. అయ్యా, నువ్వు ప్రవక్తవు కదా, మా దేశం మీదకి ఎవరో కాని జాతి ఐగుప్తీలు ఇశ్రాయేలులట ఐగుప్తి దేశం నుండి వచ్చారట, చాలా ఎక్కువ మంది అయ్యా. వాళ్ళు చూస్తే మాకు భయం వేస్తుంది. వాళ్ళు మా దేశాన్ని ఆక్రమించేలాగున్నారు, మమ్మల్ని నాశనం చేసేలాగున్నారు. దయచేసి నువ్వు కనుక వస్తే వారిని శపిస్తే వాళ్ళు ఏమైపోతారు? నాశనం అయిపోతారు అని బిలాముకు కౌరు పెడితే పిల్లలు బిలాము అన్నాడు, నేను కూర్చోవాలన్నా నుంచోవాలన్నా నా దేవుడే చెప్పాలి, ఆయన చెప్పకుండా నేను ఏ పని చేయను అన్నాడు. ప్రియులరా, మరలా బాలాకు ఏం చేశాడో తెలుసా? మాటకారులైన వారిని పంపించాడు. అయ్యా, మా రాజుగారు నీకు ఇల్లు కావాలా, ఇల్లు ఇస్తానంటున్నాడు.
వెండి కావాలా వెండి ఇస్తానంటున్నాడు, బంగారం కావాలా బంగారం ఇస్తానంటున్నాడు. మీరు వచ్చి కనుక పని చేయగలిగినట్లయితే మీకేం కావలిస్తే అది మా రాజుగారు ఇస్తానంటున్నారు, ఆ పని ఒకటి వచ్చి చేసి పెట్టండి బాబు అని అడుగుతున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, ఏ మనిషి అయినా ఏదో గుడ్డితనంలో పడిపోవటం ఖాయం. ఈ బిలాము కూడా ప్రియులారా చూడండి, ఒక ధనం అనేటువంటి వ్యామోహములో, ధనం అనేటువంటి గుడ్డితనములో ఆయన పడిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పక్క దేవుడు ప్రియులారా దేవుడికి నచ్చని పని నేను చేయకూడదని ఆలోచన ఉన్నా, ఒక పక్క ధనాపేక్ష హృదయాన్ని చంపేస్తూ ఉంది. బయలుదేరి తన గాడిదని ఎక్కి వస్తూ ఉంటే దారి మధ్యలో గాడిదను ప్రియులారా ఎదుర్కోవడానికి దూత కత్తి పట్టుకుని నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గాడిదను కొడుతున్నాడు ప్రియులారా. బిలాముకేమో వెళ్ళాలని ఉంది, గాడిద వెళ్ళట్లేదు, గాడిదను కొడుతున్నాడు, అయినా సరే గాడిద అక్కడే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, ఎంత కొట్టినా ఆ గాడిద వెళ్ళట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన కన్నులు తెరుచున్నందున కత్తి పట్టి ఉన్నటువంటి దూత ఎదురుగా నిలబడింది. ఆ దూత అంటుంది, నీ నడత విపరీతమైనది. హల్లెలూయా. హలో, ఈ రోజున ఏదో గ్రుడ్డితనములోని ఉన్నావేమో, ఏదో వ్యామోహంలోని ఉన్నావేమో, ధన వ్యామోహము, లేకపోతే శరీర సంబంధమైన కోరికల వ్యామోహములోనో, లోక సంబంధమైనటువంటి వ్యామోహం అనబడిన గుడ్డితనములో నీ ఉన్నావేమో. ఈ రోజున ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ నడవడి దేవుని ఎదుట విపరీతమైనది. విపరీతమైనది. నీ యొక్క నడత విపరీతంగా ఉంది, దేవునికి బాధాకరంగా ఉంది, దేవునికి ఇబ్బందికరంగా ఉంది. ఈ రోజున మన నేత్రాలు తెరవబడితే ఈ రోజున దేవుని శక్తిని మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన కన్నులు తెరవబడిన తర్వాత కత్తి పట్టినటువంటి దూత ఎదుట నిలబడి అంటుంది, అయ్యా ఎందుకని సార్లు కొడతావా గాడిదను? ఆ గాడిదే కనుక ఆగకపోతే నీ మెడకాయ మీద తలకాయ ఎగిరిపోయేది. ఆ గాడిద ఆగింది కాబట్టి నువ్వు బ్రతుకున్నావు, ఆ గాడిద ఆగింది కాబట్టి బ్రతుకున్నావు. ప్రియులారా, ఎంత చెప్పినా మనోడికి ఇంకా కళ్ళు తెరవకపోతే దేవుడు ప్రియులారా చెప్పండి దేనికి నోరిచ్చాడట? చెప్పడు, గాడిదకు నోరు ఇచ్చాడట. ఈరోజు చాలాసార్లు నీ విపరీతమైన నడవని బట్టి చాలా హెచ్చరికలు చేస్తున్నాడు, అయినా కానుకోకుండా వెళ్ళేవనుకో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుని శక్తి చేత నిన్ను నిర్మూలమగటం ఖాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, దేవుడు ఆయన కన్నులు తెరుచున్నందున పిల్లలు, దేవుడు ఆయన కన్నులు తెరుచున్నందున పిల్లలు దేవుని శక్తిని పొందుకున్నాడు. ఇప్పుడు కన్నులు తెరిచిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, నీ నడత విపరీతం అయిపోయింది, అందుకే ఈ రోజుతో నీ జీవితాన్ని ఫినిష్ చేయాలనుకుంటున్నాను, పూర్తి చేయాలనుకుంటున్నాను అనగానే వెంటనే ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడయ్యా. చెప్పండి, ఆ మాట చదవండి పిల్లలు, కంటిన్యూ చదవండి. అందుకు గాడిద, అంతా చదవక్కర్లేదు. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలియకపోయెను, కాబట్టి ఇది కనుక నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనకకి వెళ్ళిపోతానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆయన ఏమంటున్నాడు చెప్పండి, నేను పాపము చేశాను. నిజంగా మన కళ్ళు తెరవబడితే మన చెడుతనాలు మనకు గుర్తుకొస్తాయి, మన పాపాలు మనకు గుర్తుకొస్తాయి, మన అతిక్రమలు గుర్తుకొస్తాయి. నువ్వు ఎంత చేసినా నీకు ఇంకా నీ అతిక్రమలు గుర్తుకు రావట్లేదనంటే, పశ్చాత్తాపం నీకు రావట్లేదంటే నీవు ఇంకా ఏదో గుడ్డితనంలోనే ఉన్నావు. ఈ రోజున బిలాము కన్నులు తెరవబడినందున తన అతిక్రమములు ఏం చేస్తున్నాడు చెప్పండి?
ఒప్పుకుంటున్నాడు. అయ్యా ఇది కనుక నీకు విరుద్ధమైతే నేను వెనక్కి వెళ్ళిపోతాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటున్నాడు నువ్వు వెనక్కి వెళ్ళొద్దు, దయచేసి ఎదరికి వెళ్ళమంటున్నాడు. అయితే బాలాకు రాజు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. వెళ్ళిన తర్వాత బాలాకు రాజు వెంటనే సంతోషపడి, అయ్యా నీకు బూరెలు కావాలా, గారెలు కావాలా, ఏం కావాలో ఇవి పెడతాను, వాళ్ళు దయచేసి టపా శపించాయి, నువ్వు శపించాలా, వాళ్ళు పెట్టలు రాలిపోయినట్టు రాలిపోవాలా అని అంటూ ఉంటే ప్రియులారా, ఈయన వెళ్ళి వారిని శపించకుండా వారిని ఏం చేస్తున్నాడు చెప్పనా, దీవించటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాలాకు రాజు కంటి చూపే తప్ప నోటి మాట లేదు. కారణం ఏంటంటే 12వ వచనంలో చెప్పాడు. చూడండి 12వ వచనంలో దేవుడు ఏమని చెప్పాడో చూడండి. అందుకు దేవుడు నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను నీవు శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎవరు చెప్పండి, వాళ్ళు ఎవరు? ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వదించబడిన వారు శపించావనుకో నీకే ఆ శాపం వస్తుంది. ఆశీర్వదించబడిన వారిని ఎప్పుడు కూడా శపించకూడదు, దీవించబడిన వారిని ఎప్పుడు కూడా శపించకూడదు. ఎందుకనంటే ఆశీర్వదించబడిన వారి మీద దేవుని యొక్క కృప ఉంటుంది, దేవుడు వారి పక్షాన్ని ఉంటాడు. ప్రియులారా, ఈయన ప్రవక్తే. అయితే ఇశ్రాయేలులు ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు మనోడు డబ్బు కోసం ఆశపడి వెళ్ళిపోతున్నాడు శపించడానికి. దేవుడు అన్నాడు కుదరదు అన్నాడు. ప్రియులారా, ఇంకా ఆయన విపరీతమైన నడవడిని బట్టి ప్రియులారా దేవుడే తన దూతను పంపి ఆయన సరి చేసినప్పుడు తన అతిక్రమలు ఒప్పుకున్నాడు. ఒప్పుకోగానే మరలా ప్రియులారా దేవుని శక్తిని పొందుకున్నాడు. దేవుని శక్తిని పొందుకుని ఇప్పుడు వెళ్ళి శపించవలసినటువంటి బిలాము వాళ్ళని ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన నేత్రాలు తెరవబడితే ప్రియులారా, మన నేత్రాలు తెరవబడితే ఈరోజు ప్రియులారా మన అతిక్రమలు విడిచిపెడతాం, మన చెడుతమును విడిచిపెడతాం, మన పాపమును విడిచిపెడతాం, దేవుని శక్తిని మనం పొందుకుంటాం. హల్లెలూయా. చూడండి, అందుకే దావీదు గారు అంటారు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా నేత్రములను తెరవండి. ఆమె కన్నులు తెరుచునందున ఆమె అక్కర ఏం చేయబడింది? తీర్చబడింది. బిలాము కన్నులు దేవుడు తెరుచునందున పిల్లరా తమ అతిక్రములు ఒప్పుకున్నాడు, పాపములు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. పిల్లరా కన్ఫెస్ అయ్యి పిల్లరా పశ్చాత్తాపపడి దేవుని శక్తిని పొందుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ప్రియులరా చూడండి, 2వ రాసుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుందాం. 2వ రాసుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందల గడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను అతని సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమయ్యా అని దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారి కంటే గొప్పవాడు అని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కన్నులు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్నులను తెరిచిన తర్వాత ఎలీషా చుట్టూను పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచిన. గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దైవజనుడైన ప్రియులారా ఎలీషా మనకు కనిపిస్తున్నాడు. ఎలీషా దగ్గర ఒక పనివాడు, ఈజ్ అ జూనియర్ పాస్టర్ అనమాట. పిల్లరా జూనియర్ సేవకుడు, పరిచారకుడు ఒకడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. సిరియా వాళ్ళు పలుసార్లు ఇశ్రాయేలుపై యుద్ధం చేయడానికి వారు మాటు కాసేవారు. ఎన్నిసార్లు సిరియా వాళ్ళు పిల్లరా ఇశ్రాయేలును జయించాలని మాటు కాసిన వాళ్ళు అప్రమత్తం అయిపోతున్నారు.
ఇశ్రాయేలు వారు తాము రక్షించుకుంటున్నారు, కాపాడుకుంటున్నారు. ఇది సిరియా రాజుకు అర్థం కావట్లేదు. సిరియా రాజు ఎవరో తెలుసా? బెన్హదరు. సిరియా రాజు అయినటువంటి బెన్హదరు చాలా డీప్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏమిట్రా, ఇన్నిసార్లు ఇశ్రాయేలు మీదకి మనం వార్ అటాక్ చేసినా ఒక్కసారి కూడా మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం. మన ఓటమికి కారణం ఏమిటి? ఎవడో ఖచ్చితంగా మన సిరియా సైన్యములో ఎవడో ఇశ్రాయేలు వారికి ఏమిస్తున్నారు? న్యూసు ఇస్తున్నారు, గుట్టి చెప్పేస్తున్నారు. కనుక ఎవడో చెప్పండి, ఎవడో దుర్మార్గం పని చేస్తున్నాడు అని చెప్పినప్పుడు సిరియా వాళ్ళు అన్నారు, ఆ సిరియా సైన్యం అన్నారు, అయ్యా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. మనలో ఎవరు వారికి గుట్టు చెప్పవలసిన అవసరత లేదు. వారికి గుట్టు చెప్పవలసినటువంటి ఏకైక వ్యక్తి ఇశ్రాయేలు దేవుడు వారికి ఉన్నాడు. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలు సేవకుడైన ఎలీషా అనే ఒక ప్రవక్తకు చెబుతున్నాడు. ఆయన వెళ్ళి ఆ ఇశ్రాయేలు రాజుకు చెబుతున్నాడు. అందుకే వాళ్ళ దేశం అప్రమిత్తంగా ఉంటుంది అన్నప్పుడు బెన్హదరైన సిరియా రాజు అంటాడు, ఇప్పుడు వాళ్ళకి కాదు పట్టుకోవలసింది, ఇప్పుడు ఆ పాస్టర్ గారు అంటున్నారు కదా వాళ్ళని పట్టుకోమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున సిరియా సైన్యము రథముల చేతను గుర్రముల చేతను ఏం చేశారు చెప్పండి పిల్లరా? దైవజనుడు ఇండ్లంతా చుట్టుముట్టారు. ఎప్పుడు బయటకు వస్తాడో వాడిని తీసుకుని వెళ్దాం, ఎప్పుడు ఆయన బయటకు వస్తాడో ఆయన పట్టుకుందామని దైవజనుడు కోసం వాళ్ళు మాటు కాస్తున్నారు. మొన్నటి దాకా దేశం కోసం కాచారు, ఇప్పుడు ఎవరి కోసం కాస్తున్నారు? దైవజనుడు కోసం కాస్తున్నారు. ఇప్పుడు పాప జూనియర్ పాస్టర్ గారు లేచి బయటకు వస్తున్నాడు. అయ్యగారు లెగుస్తాడు, ఆయనకి నీళ్లు పెట్టాలి, ఆయనకి భోజనం వండాలి, ఆయనకి టీ పెట్టాలి అని. ప్రియులారా, ఈ జూనియర్ పాస్టర్ గారు బయటకు వచ్చాడు. వెంటనే అమ్మోయ్ బాబోయ్ అని ప్రియులారా అంటూ లోపలికి వెళ్ళి పాస్టర్ గారిని లేపుతున్నాడు. ఏవండి లేవండి బాబో, ఈ రోజుతో మన బ్రతుకులు అయిపోయి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంత కంగారు పడి చెబితే ఆయన ఇంతేనా, ఎందుకురా కంగారు పడతాం అంటున్నాడు. పిల్లరా, ఏంటండి బాబు అంత నెమ్మదిగా చెప్తారు? అలా బయటకు వస్తే చూస్తే తెలుస్తుంది, గుండె ఆగిపోద్ది మీకు. ఏమిటిరా నువ్వు కంగారు పడిదే అంటే, లేదయ్యా, ఆ యొక్క సిరియా రాజు సైన్యములు పెట్టుకుని గుర్రములతో రథములతో మనం చంపడానికి పక్కన చుట్టుముట్టారయ్యా. అయ్యా చాలా భయం వేసిందయ్యా, మీరు రెండు బాబా అని అంటూ ఉంటే, పిల్లరా సరే నువ్వు కంగారు పడకు పిల్లరా అని చెబుతూ ఏమంటున్నాడో తెలుసా? మన పక్షమున ఉన్నవాడు వారి పక్షమున ఉన్నవాడి కంటే గొప్పవాడు. అందరూ చెప్పండి, మన పక్షమున ఉన్నవాడు వారి పక్షమున ఉన్నవారి కంటే గొప్పవాడు. దయచేసి వీడు కన్నులు తెరువు నాయనా అని దేవునికి ప్రార్థన చేయగా వాడి కన్నులు తెరవబడగా ఇప్పుడు బయటికి వెళ్ళి చూసేసరికి పిల్లరా ఇంతకు ముందు గుర్రాలే చూశాడు, రథాలే చూశాడు. పిల్లరా ఇప్పుడు కన్నులు తెరవబడిన తర్వాత అంతకంటే ముందు ఏం కనిపిస్తున్నాయి తెలుసా? అగ్ని పర్వతాలు కనిపిస్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అగ్ని పర్వతాలు కనిపిస్తున్నాయి, రథాలు కనిపిస్తున్నాయి, గుర్రాలు కనిపిస్తున్నాయి. సిరియా సైన్యము కంటే, సిరియా గుర్రముల కంటే, సిరియా రథముల కంటే ముందుగా అగ్ని పర్వతాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా దగ్గరున్న ఆ పాస్టర్ గారు అనుకుంటున్నాడు, అబ్బబ్బా నేను ముందు చూడలేదే, ఆ గుర్రాలైనా ఆ రథాలైనా ఈ అగ్ని పర్వతాలు దాటి రాగలవా? రాలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అయ్యో మా పాస్టర్ గారు చెప్పాడు, మన పక్షమును ఉన్నవాడు వారి పక్షమున ఉన్నవాడి కంటే గొప్పవాడు. జాగ్రత్తగా వినండి, వాడు కన్నులు తెరవబడినందున గొప్ప సహాయాన్ని చూశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమందు దేవుడు నీతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే, నీవు ప్రియుల భక్తి జీవితంలో నీ నేత్రాలు తెరవబడి స్థితిలో ఉంటే నిశ్చయముగా నీవు కన్ను ఎరగని రీతిలో దేవుని శక్తిని నీవు అనుభవించుదువుగాక, దేవుని శక్తిని పొందుకుందువుగాక, దేవుని కృపను పొందుకుందువుగాక. నీ శ్రమలకు మించిన శక్తి నువ్వు చూచుదువుగాక, నీ పరిస్థితులకు మించిన శక్తి నువ్వు పొందుకుందువుగాక. నీ స్థితిగతుల్లో పెరిగిపోయి ఉన్న సమస్యలు అధిగమించగలిగిన సహాయము దేవుని నువ్వు పొందుకుందువుగాక. లెట్స్ ప్రైజ్ అవర్
లార్డ్. అందరికి చప్పట్లు కొట్టి యేసయ్య నామముని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన నేత్రాలు తెరవబడితే పిల్లలు దేవుని శక్తిని మనం పొందుకుంటాం. ఆమె కన్నులు తెరవబడినందున చెప్పండి, ఆమె అక్కరలు తీర్చబడ్డాయి. బిలాము కన్నులు తెరవబడినందున ఆయన పాపముల అతిక్రమములు ఒప్పుకుని దేవుని శక్తిని కల్లారా చూశాడు. ప్రియులారు చూడండి, ఈ యొక్క ప్రియులారు ఎలీషా దగ్గర ఉన్న ఆ యొక్క సేవకుడు పిల్లల కన్నులు తెరవబడినందున ఇంతకుముందు ఆ సిరియా శక్తినే చూశాడు, ఆ సిరియా బలగానే చూశాడు. అంతకంటే గొప్ప సహాయము దేవుని నుండి చూడగలిగాడు ఆ ఎలీషా దగ్గర ఉన్నటువంటి సేవకుడు. 4వదిగా నేను చెప్తున్నాను, లూకా సువార్త 24వ అధ్యాయము 31వ వచనం. అందరూ చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయం 31వ వచనం. వారు కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. దేవునికి స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఎవరనంటే యమాయి వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు. ప్రియులారా, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ప్రియులారా ఆయన మరణమును గురించి, ఆయన శ్రమల గురించి, ఆయన పునరుద్ధానమును గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ పట్టణానికి, యమాయి ప్రాంతానికి వారు మాట్లాడుకుంటూ వెళ్తుంటే ప్రియులారా వాళ్ళిద్దరూ ఏమని మాట్లాడుకుంటున్నారంటే, రే యేసు ప్రభుని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని చిత్రహింసలు పెట్టారు, ఆయన కనీసం జాలి కనికరం లేకుండా ఆయన అంత బాధించారా, ఆయన ఏ నేరం చేశాడు, ఆయన ఏ తప్పిదం చేశాడు, అన్ని ఇబ్బందులు ఆయన ఎందుకు పెట్టారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ, అరే అయినా అన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచాడురా, ఆయన గొప్ప దేవుడురా, ఆయనే రక్షకుడురా అని వారు ఇద్దరు కూడా యేసును గురించి వారు మాట్లాడుకుంటూ ఉండగా 3వ వ్యక్తిగా యేసు ప్రభు వారితో నడిచాడు. దేవునికి స్తోత్రం. సాధారణంగా ఎంతోవరకే మనం ధ్యానం చేస్తాం. చూడండి, యేసు ప్రభు వారితో నడిచాడు, యేసు ప్రభు వారితో పెట్టాడు, యేసు ప్రభు వారితో కూడా సంభాషణ చేస్తూ వెళ్ళాడు. ఓహ్ అలాగా ప్రియులారా, యేసయ్య 3వ వ్యక్తిగా వారితో మాట్లాడుతున్నా యేసయ్యగా వారు గుర్తుపట్టలేదు. కారణం ఏంటంటే ప్రియులారా, వాళ్ళు యేసును గురించి మాట్లాడుకుంటున్నా ఇంకా వారిలో ఆత్మీయ అంధత్వం ఉంది. యేసయ్యను గుర్తుపట్టలేని అంధత్వం ఉంది. యేసయ్యను అర్థం చేసుకోలేని అంధత్వం ఉంది. ఈ రోజున యాండ్ల తరబడి ప్రభు దగ్గరికి వస్తున్నా, యాండ్ల తరబడి ప్రభుని నమ్ముకున్నా, ఇంకా నువ్వు దేవునికి అర్థం కాల, ఇంకా దేవుడు ఏంటో నీకు అర్థం కాల, దేవుడు ఎలా ఉంటాడో నీకు అర్థం కాల, దేవుని యొక్క బేకరత్వం ఏంటో నీకు అర్థం కాల, ఆయనలో విశిష్టత ఏంటో నీకు ఇంకా అర్థం కాల, యేసయ్యలో ఉన్న గుణ లక్షణాలు ఏంటో నీకు అర్థం కాల, ఆయన ఎటువంటి వాడో నీకు ఇంకా అర్థం కాల. వాళ్ళు యేసయ్యతో నడుస్తున్నా యేసయ్య ఎవరో ఇంకా వారు గుర్తుపట్టలేదు. నేను చెప్తున్నాను, యేసయ్య గురించి ఇంకా నీకు పూర్తిగా అర్థం కాకుండా పిల్లలు నువ్వు జీవిస్తున్నట్లయితే నీ భక్తి గుడ్డు భక్తే తప్ప అది నేను మంచి భక్తి నేను ఏమాత్రం చెప్పలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను రక్షించినవాడు, నిన్ను నిర్మించినవాడు, నిన్ను రూపించినవాడు, ప్రియులారా ఈ భూమి మీద నిన్ను రప్పించినవాడు, నీకు రక్షణ ఇచ్చినవాడు, అంతేకాదు ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య రాజ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. పిల్లరా, మనకు భాషాంతరము ఇమానుయేలు ఉన్నటువంటి దేవుడు. ఇటువంటి దేవుని గురించి నువ్వు అర్థం చేసుకోకుండా ఇంకా ఆయన గుర్తుపట్టకుండా ఉంటే ఇంకెక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటావు. వెళ్ళి దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర కూర్చుంటావు ప్రియులారా? ఎవడైనను నా తండ్రి యొద్దకు రావాలి అని అంటే నా మాట వింటేనే తప్ప నా తండ్రి యొద్దకు ఎవడు రాలేడు అని ప్రియులారా
యేసు ప్రభులు వారు చక్కగా ప్రియులు చెప్పారు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. అయితే చాలామంది దేవుని నమ్ముతారు కానీ దేవునిగా గుర్తుపట్టరు, దేవునిగా ఆరాధించరు, దేవునిగా మహిమపరచరు. ఈరోజు దేవుని వాక్యమైన సెలవిస్తుంది తెలుసా, వారు యేసుతో నడుస్తున్నారు కానీ వారు దేవుణ్ణి గుర్తుపట్టలేకపోయారు. అయితే యేసయ్యను వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ ఇల్లు వచ్చేసింది, సాయంకాలం అయిపోయింది, ప్రొద్దుగూకుపోయింది. యేసయ్యను అడుగుతున్నారు. పాపం యేసయ్యను వాళ్ళకి తెలియదు. అడుగుతున్నారు, ఏమండి మీరెవరో మాతో నడిచి వచ్చారు, చాలా గంటలు మనం నడిచి వచ్చాం, చాలా గంటలు మనం ప్రయాణం చేసాం, మా ఇల్లు వచ్చేసింది, దయచేసి మా ఇంటికి రండి, మంచిగా మీరు బస తీర్చుకుని మీరు కాస్త రేపు ఎదురుగానండి అని అంటే యేసయ్య వారి ఇంటికి వెళ్ళాడు. సాధారణంగా మన ఇంటికి వచ్చిన ఏ వ్యక్తికైనా కాస్త స్నానానికి నీళ్ళు పెడతాం, కాస్త తినడానికి ఆహారం పెడతాం, అలసట తీర్చుకోవడానికి కాస్త జాగా చూపిస్తాం. అలాగే యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళగా మొదటిగా వాళ్ళు ఏం పెట్టారంటే మంచి ఆహారం పెట్టారు. వాళ్ళు ఆహారం పెట్టారు, బల్ల మీద కూర్చున్నారు, అందరూ భోజనాలకి రొట్టెలు పెట్టారు. యేసయ్య ఆ రొట్టెలు విరవగానే ప్రియులారా ఆయన అదృశ్యుడైపోయాడు. ఆ రొట్టెలకు ఆహారాన్ని కృతజ్ఞత స్తుతులు చెల్లించి విరిచిన వెంటనే ఆయన అదృశ్యుడైపోయాడు. అదృశ్యుడైపోయిన వెంటనే వారు ఆయనే అని ఆయనను గుర్తుపట్టిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా నీ నేత్రాలు తెరవబడితే నువ్వు దేవుణ్ణి ఏం చేస్తావు? గుర్తుపెడతావు. దేవునికి స్తోత్రం. దేవుని గుర్తుపట్టడం హల్లెలూయా స్తోత్రం అంత ఈజీ కాదు. దేవుని గుర్తు పెట్టడం నా దేవుడు గొప్పోడు అన్నంత ఈజీ కాదు. దేవుణ్ణి నువ్వు గుర్తుపడితే, దేవుణ్ణి గుర్తించగలిగితే, ఈరోజు నేను చెప్తున్నాను, బ్రతికేది ఏదైనా ఉందంటే ఆయన కొరకే బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంకా గుర్తుపట్టకుండా ఉన్నావేమో, నువ్వు గుర్తుపట్టకుండా ఉన్నావు కాబట్టి ఇంకా లోకంలో లోకాశలో నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు ఇంకా దేవుని గుర్తుపట్టలేదు కాబట్టి ఈరోజు దేవుని గురించి నీకు అర్థం కావట్లా, దేవుని గురించిన ఆలోచన నీకు లేదు, దేవుని గురించిన భారం నీకు లేదు, దేవుని గురించిన ఆసక్తి నీకు లేదు, దేవుని గురించినటువంటి తపన నీకు లేదు. ఆయనను గుర్తుపడితే దేవుని గురించిన వైరాగ్యం నీలో ప్రారంభము అగునుగాక. దేవుని గురించినటువంటి వైరాగ్యం, దేవుని గురించిన ఆసక్తి నిన్ను భక్షించునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యమాయిదారులో నడిచినటువంటి వారిద్దరూ కూడా వాళ్ళు కళ్ళు తెరవబడినందున, వారి నేత్రములు తెరవబడినందున వారు దేవునిగా ఏం చేశారు? గుర్తుపట్టారు. దేవునికి స్తోత్రం. 5వదిగా చివరిగా నేను ముగిస్తున్నాను. చూడండి పిల్లల అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొర్రల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందేను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు ఈయనంటే పిల్లరా పౌలు. ఎవరండి? పౌలు. ఆయన పౌలుగా మునుపు జీవితం ఏమిటి అని అంటే సౌలు. సౌలు ఈయన రోమా ప్రభుత్వంలో ఈజ్ ద ఫస్ట్ లీడర్ అన్నమాట. పిల్లరా క్రైస్తవులకి, పిల్లరా క్రైస్తవ సంఘానికి, పిల్లరా దైవ జనాంగానికి, దేవుని యొక్క సేవకులకు ఒక చీడ పురుగు అన్నమాట ఈ సౌలు. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వముతో కలిసి క్రైస్తవులను, సంఘాన్ని చిత్రహింసలు పెడుతున్నటువంటి వ్యక్తి సౌలు. ఒక రోజున ప్రియులారా సంఘాన్ని కడముట్టించాలి, సంఘాన్ని పతనం చేయాలి, దైవజనుడైన అననీయును కూడా చంపాలి అని ఆయన కంకణం కట్టుకుని వస్తుంటే దమస్కు మార్గములో ఒక వెలుగు ఆయన మీద ఉదయించింది. ఒక వెలుగు ఆయన తాకింది. ఆ వెలుగులో ఆయన కింద పడిపోయాడు. గుర్రం వెళ్ళిపోయింది. ప్రియులారా ఆ గుడ్డివాడై ఆ దమస్కు మార్గంలో పొర్లులాడుతున్న సమయంలో ఆ వెలుగు ఆయన మీద పడుతుంటే, ప్రియులారా ఆ వెలుగులో క్రీస్తు ప్రభుల వారు ఆయన్ని దర్శిస్తుంటే, పిల్లరా సౌలు అడుగుతున్నాడు, ఎవరు నువ్వు అని. పిల్లరా ఆయన అంటున్నాడు, నేనెవరినో తెలుసా? నీవు హింసించుచున్న క్రీస్తుని అని చెప్పాడు. పిల్లరా నిన్ను నేను ఏర్పరుచుకుంటున్నాను, నీవు నా సాధనమై ఉంటావు అన్నాడు. ప్రియులారా అసలు ప్రభు అంటేనే కెట్టదు ఈయనకి, సంఘం అంటేనే పడదు ఈయనకి, కానీ నువ్వు నాకు సాధనం అని దేవుడు చెప్తుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ గుడ్డితనంలో ఆయన ఉంటే
ప్రియులరా, అయితే ఆ గుడ్డితనములో ఆయన వెళితే చూడండి, ఆ యొక్క సౌలుతో అంటున్నాడు, నువ్వు ఎవరినైతే అంతం చేయాలనుకున్నావో, ఎవరినైతే నువ్వు చంపాలనుకున్నావో, ఎవరినైతే నువ్వు ఇబ్బంది పెట్టాలనుకున్నావో, ఆయన వచ్చి ప్రార్థన చేస్తేనే కానీ నీకు చూపు రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు చూపు రాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు, దైవజనుడితో మాట్లాడుతున్నాడు. నీవు వెళ్ళి ఆ సౌలు అనేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయమంటున్నాడు. నేను ప్రభువా, నేను ప్రార్థన చేయనా? ఇప్పుడు పాస్టర్ గారికి పై నుండి కిందకి చెమట్లు. మొన్నటిదాకా నన్ను చంపాలని తిరిగాడు ఇవాడు, ఏదో కలిపోయినట్టు ఉన్నాయి, కాస్త కొంచెం రెస్ట్ వచ్చినట్టు ఉంది వాడికి. ఇప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ గోకించుకోనా, మళ్ళీ వాడి చేతులకు వెళ్ళి చావనా అని ప్రియులారా పాస్టర్ గారికి ఇక కంటి చూపే తప్ప నోటి మాట లేదు. వెళ్ళవా అని దేవుడు చెప్తుంటే ఒక పక్క భయం వేస్తుంది, ఒక పక్క దేవుని మాట వినకపోతే దేవుని కోపం వస్తుందేమో అనే సంగతి ఆయన మనసును పెట్టుకుని బుల్లి అడిగిలు వేసుకుంటూ వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? సౌలు గారి దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్నాడు, ప్రైజులాడయ్యా. సౌలు గారు అంటున్నాడు, నువ్వేనా వచ్చావా అన్నాడు. ప్రియమాబు, నేనే వచ్చానండి, దేవుడు నన్ను పంపాడండి, నేను ప్రార్థన చేసి రమ్మన్నాడండి అంటున్నాడు ఈ పాస్టర్ గారు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు వచ్చి ప్రార్థన చేస్తేనే నాకు చూపు వస్తుంది అంటున్నాడు, కనుక అదేదో త్వరగా చేయి బాబు అంటున్నాడు. పిల్లరా, దైవజనుడు చేతులుంచి ప్రార్థన చేయగా ఆ కళ్ళ నుండి పొరల వంటివి ఊడి పడిన తరువాత ఆయన దృష్టి పొంది, ఆయన చూపు పొంది వెంటనే బాప్తిస్మము పొందాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దృష్టి పొందిన తర్వాత, ఆయన చూపు పొందిన తర్వాత, ఆయన గుడ్డితనము పోయిన తర్వాత ఆయన ఏం పొందాడు చెప్పాలందరూ? బాప్తిస్మం పొందాడు. ఈ రోజున చాలామంది బాప్తిస్మం పొందడానికి ఎన్ని కహానీలు చెప్తారో, ఎన్ని వంకలు చెప్తారో, పిల్లరా ఎన్ని విషయాలు చెప్తారో. ఎందుకనంటే పిల్లలు వీళ్ళకి ఇంకా ఏం పోలేదు? గుడ్డితనం పోలేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి ఏం పోలేదమ్మా? గుడ్డితనం పోలేదు. పిల్లలు సంవత్సరాలు అయిపోతాయి వాళ్ళు చెప్పే సాకులకి, సంవత్సరాలు అయిపోతాయి వాళ్ళు చెప్పే వంకలకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. నువ్వు వంకలు చెప్పినంత కాలం నీ జీవితం అంతా వంకరగానే ఉంటుంది. నువ్వు సాకులు చెప్పినంత కాలం నీ జీవితం కూడా సాకులుగానే ఉంటుంది. పిల్లారా, నీవు గుడ్డితనంలో ఉన్నంత కాలం నీ బ్రతుకంతా గుడ్డిగానే ఉంటుంది. పిల్లలు, ఆయన గుడ్డితనము పోయిన తర్వాత, ఆయన నేత్రములు తెరవబడిన తర్వాత, దృష్టి పొందిన తర్వాత క్రూరుడైనటువంటి సౌలు వెంటనే ఏం పొందాడు చెప్పండి? బాప్తిస్మం పొందాడు. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందాడు, ప్రభుని అంగీకరించాడు, ప్రభుతో సహవాసాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, మేమందరం బాప్తిసం పొందేసామండి, అయితే మేము సౌలు గారి కంటే మేము మంచోళ్ళు అనొచ్చు. బాప్తిసం పొందడం ముఖ్యం కాదు, దాన్ని కాపాడుకోవటం కూడా ముఖ్యమే. దేవునికి స్తోత్రం. పిల్లల బాప్తిసం పొందామని పిల్లల సంఖ్యలు గుద్దుకోవటం కాదు, దాన్ని కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. నువ్వు పొందిన రక్షణ నువ్వు కాపాడుకోకపోతే నువ్వు మరలా ఎవరి చేతిలోనికి వెళ్ళిపోతావు? ఏ అపవాది చేతిలో నుండి వచ్చావో, ఏ మరణము నుండి నువ్వు బయటి జీవంలోనికి వచ్చావో, అదే మరణములోనికి, అదే సాతాను అధికారములోనికి నువ్వు మరలా వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. వాని పిల్లల వస్త్రాలు తీసివేసిన తర్వాత ఎవరి చేత కొట్టబడ్డాడు? ఆయన యెరూషలేమును ఎరుకోకు వస్తున్న వ్యక్తి దొంగల చేత కొట్టబడ్డాడు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? మరణపాయ స్థితిలో ఉన్నాడు. మనము ఎక్కడి నుండి వచ్చాం? మరణములో నుండి జీవములోనికి వచ్చాం, చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చాం, పాపము నుండి పరిశుద్ధతలోనికి వచ్చాం. ఇప్పుడు ప్రియులారా, ఇప్పుడు మనం అటువంటి రక్షణ మనం కాపాడుకోకపోతే మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మరణంలోనికి వెళ్ళిపోతాం. మరలాగా ఆ యొక్క పిల్లల అపవాది చేతిలోనికి వెళ్ళిపోతాం. ఈ రోజున రక్షణ కాపాడుకోవటం కూడా మనకు ముఖ్యం. ఈరోజు నీ నేత్రాలు తెరవబడితే నువ్వు రక్షణ పొందుకుంటావు. ఆల్రెడీ నువ్వు పొందుంటే నీ రక్షణ ప్రభు రాకడ వరకు నువ్వు కాపాడుకుంటావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే దావీదు గారు అంటున్నారు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు దయచేసి ఓపెన్ మై ఐస్, నా నేత్రములు తెరవండి ప్రభువా. ఆయన కార్యాలు నీ జీవితంలో పొందాలి అంటే, అద్భుతాలు అనుభవించాలంటే, దేవుని కృప, దేవుని యొక్క కార్యాలను అనుభవించాలని అంటే మన నేత్రాలు ఏమవ్వాలి? తెరవబడాలి. మన గుడ్డితనం నుంచి బయటికి రావాలి. మన ఆత్మ దీపాలు వెలిగించబడాలి. మన ఆత్మీయ జీవితం ప్రజ్వలాలి, మండి ప్రకాశించాలి. పిల్లరా, ఆమె నేత్రములు తెరవబడినందున ఆమె అక్కరలు తీర్చబడ్డాయి. చెప్పండి, ఆమె నేత్రాలు తెరవబడినందున ఆమె అక్కరలు తీర్చబడ్డాయి. బిలాము కన్నులు తెరవబడినందున పాపము నుండి పశ్చాత్తాపపడి దేవుని శక్తిని పొందుకున్నాడు. ప్రియులరా, దేవుడు ఎలీషా యొక్క పనివాడు కన్నులు తెరుచున్నందున దేవుని యొక్క సహాయాన్ని చూశాడు. హల్లెలూయా. ఇదే సహాయమో తెలుసా? నీ శ్రమలను ఎదిరించగలిగిన సహాయం, నీ బాధలను అధిగమించగలిగిన సహాయం అది. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది చూడండి ప్రియులారా, వారు కన్నులు తెరవబడినందున వారు ఆయనను ఏం చేశారు? ఆయనే క్రీస్తు అని, ఆయనే రక్షకుడని, ఆయనే ప్రభు అని ఆయన గుర్తుపట్టారు. ప్రియులారా, గమనించాలి, ఆయన కళ్ళు తెరవబడినందున ఆయన రక్షణ పొందాడు. క్రూరుడైన సౌలు పౌలుగా మారాడు, రక్షణ పొందాడు. ప్రియులారా, ఒకవేళ నువ్వు రక్షణ పొంది ఉంటే రక్షణ కాపాడుకుంటావు. ఈరోజు నా దేవుని బిడ్డ, మన కళ్ళు తెరవబడితే రక్షణ పొందుతాం. పొంది ఉంటే ఆ రక్షణ మనం ఏం చేసుకుంటాం? కాపాడుకుంటాం. గ్రుడ్డితనములో ఉంటే బ్రతుకంత గ్రుడ్డితనమే. బైబిల్లో మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, నీ దేహమునకు దీపము కన్నే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేహానికి దీపం కన్ను. ఆ కన్ను చెడినదైతే నీ దేహం అంతా ఏమైపోద్ది? చెడిపోద్ది. దేవునికి స్తోత్రం. ఈ మందిరములో ఈ లైటే వెలిగిస్తుంది. మీకు అర్థమైతే వినండి, ఈ మందిరములో ఈ లైటే మనకు వెలిగిస్తుంది. ఆ లైటే ఆరిపోతే మందిరం అంతా ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది. మన బ్రతుకు కూడా అంతే. ఆత్మీయ జీవితం గ్రుడ్డిగా అయిపోతే బ్రతుకంత గ్రుడ్డితనమే, జీవితాంత గ్రుడ్డితనమే. దేవుని మేలు మనం పొందలేం, దేవుని కార్యం అనుభవించలేం. అందుకే దావీదు గారు అంటున్నారు, నీ కార్యాలు నేను చూడాలంటే దయచేసి నా కన్నులు తెరవండి ప్రభువా, నా మనోనేత్రాలు తెరవండి. ఎక్కడ ఆత్మీయ జీవితంలో నేను చచ్చిపోయాను, అవాదముల వల్ల ఎక్కడ నేను చనిపోయాను, అవాదములో నేను ఎక్కడ పడిపోయాను, ఎక్కడ నీ ఏదేను తోటలో నుంచి నేను పారిపోయాను, ఎక్కడ సంఘములో నీవు త్రొట్టెలుతున్నావో, ఎక్కడ భక్తిలో లోపించావో, సంఘ క్రమములో ఎక్కడ నువ్వు జారిపోయావో, భక్తి విశ్వాసములో నువ్వు ఎక్కడ తప్పికిపోయావో, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మన నేత్రాలు తెరవబడి తిరిగి మనం నిలబడుదుముగాక, భక్తిలో నిలబడుదుముగాక, విశ్వాసములో నిలబడుదుముగాక, ప్రార్థనలో నిలబడుదుముగాక, వైరాగ్యము కలిగి బ్రతుకుదుముగాక, సంఘ సహవాసములో నడిపించబడుదుముగాక. వెనకాడుతున్న మన జీవితాలు, వెనకాడుతున్న మన బ్రతుకులు తిరిగి దేవుని సంఘములో కట్టబడునుగాక, ఆయన సన్నిధిలో కట్టబడునుగాక, ఆయన సన్నిధిలో నిలబడునుగాక. మన నేత్రాలు తెరవబడి దేవుని శక్తి, దేవుని సహాయము, దేవుని అక్కరలు, దేవుడిచ్చేటువంటి కార్యాలు మన బ్రతుకులో పొందుకుందుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 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 హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకాళ్ళ వేని ప్రార్థన ఇచ్చేది. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం, అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం.